నెరవేర్చుకునేటువంటి ఒక ప్రయత్నాన్ని చేద్దామని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం మనం ఒకసారి మహేష్ గారి దగ్గరికి వెళ్దాం. పెండ్యాల మహేష్ గారు, మీరు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనం ఎక్కడ ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఏ దుకాణానికి వెళ్ళినా, ఏ రేషన్ కార్డుకు సంబంధించిన డీలర్ దగ్గరికి వెళ్ళినా కూడా వృద్ధులు అలాగే మహిళలు, వందలాది మహిళలు క్యూ సంఖ్యలో కనబడుతున్నారు. అంతర్యం ఏమిటి? అసలు వాస్తవానికి ఇది సాధ్యమైన పనేనా? 3 నెలలకు సరిపడే జిఎం ఒక్కసారిగా మనం అందుబాటులోకి వారికి ఇవ్వగలుగుతామా? ఈ విషయంపై మీరు ఎలా విశ్లేషిస్తారు? దీన్ని ఎట్లా సమర్థించుకుంటారండి? అందరికీ నమస్కారం సార్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రజాపాలన వచ్చిన తర్వాత ఒక్కసారి గత విషయాలను నెమరేసుకొని ప్రస్తుత విషయాలను చెప్పే ప్రయత్నం చేస్తే, నేను దీన్ని ఎవరిని విమర్శించడానికో నేను ఎవరిని ఉద్దేశించి చేస్తున్నటువంటి వాక్యాలు కాదు. ఎందుకు ఈ మాట అంటున్నట్టే, కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు. ఎక్కడైతే నీడ ఉంటుందో, ఏ చెట్టు కింద నీడ ఉంటుందో అక్కడికే పక్షులు వచ్చి వాళ్తాయి. అట్లనే ఎక్కడైతే ప్రభుత్వాలు ప్రజల అవసరాలు తీరుస్తాయో, ప్రజలు బలంగా నమ్ముతారో అప్పుడే ప్రజలు బాహుటంగా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ, దాంట్లో భాగంగానే పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో, బిలో పావర్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రేషన్ బియ్యంతో పాటుగా 9 రకాల సరుకులను ఇవ్వాలని చెప్పి 9 రకాల సరుకులను, చక్కెర కావచ్చు, సబ్బులు కావచ్చు, ఉప్పు కావచ్చు, నూనె కావచ్చు, ఏవైతే మౌలికంగా ఒక మనిషికి కూడు, గూడు, గుడ్డ ఏ రకంగా అయితే అవసరమో, తినలేని పరిస్థితి ఎవరైతే నిజంగా బిలో పావర్టీకి ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వాలనే ఒక మహోన్నతమైన లక్ష్యంతో ఆ రోజు నడిపించడం జరిగింది. తర్వాత మనం కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల కాలంలో 9 రకాల సరుకులను పక్కన పెట్టేసి ఓన్లీ దొడ్డు బియ్యం పంపిణీ చేస్తున్న సందర్భంలో అప్పుడు దొడ్డు బియ్యం తీసుకోవడానికి ఎవరు కూడా ముందుకు రాకపోతుండే. ఆ బియ్యం అన్ని కూడా అక్రమ రవాణా ద్వారా మహారాష్ట్ర కావచ్చు, వేరే రాష్ట్రాలకు కావచ్చు పోయిన సందర్భం కావచ్చు, లేకపోతే డీలర్లకు సంబంధించి అక్కడ కొంతమంది తీసుకొని అక్కడనే ఒక ఆటో మైకి పెట్టుకొని గిర్ర తిరుగుతూ ఉండే రేషన్ షాప్ దగ్గరనే దొడ్డు బియ్యం కొంటాం, బియ్యంకు బదులు ఇవిస్తాం అవిస్తామని తిరుగుతూ ఉండే. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన మాట హామీ ప్రకారం తప్పకుండా సన్న బియ్యం ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో ఉన్నత వర్గాలు ఏ విధంగా అయితే కడుపు నింపుకుంటా ఉన్నాయో, ఉన్నత వర్గాలకు సంబంధించిన వారు ఏం తింటా ఉన్నారో అదే విధంగా బిలో పావర్టీకి కింద ఉన్న వాళ్ళు కూడా అదే రకమైనటువంటి భోజనం చేయాలనేటువంటి మహోన్నతమైన లక్ష్యంతో రైతుల దగ్గర నుంచి సన్న వడ్లను కొన్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. అదే విధంగా పేద ప్రజలకు సన్న బియ్యం ఇచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ఇవాళ సన్న బియ్యం పంపిణీ చేసిన తర్వాత పెద్ద ఎత్తున ఏదైతే గ్రామాలకు సంబంధించి కావచ్చు, టౌన్లలో సంబంధించి కావచ్చు, బిలో పావర్టీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున సన్న బియ్యం తీసుకోవడానికి ముందుకు రావడం జరిగింది. అదే విధంగా మరీ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే 10 సంవత్సరాల కాలంగా ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు. అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు. కనీసం రేషన్ కార్డు అప్లికేషన్ పెట్టుకుంటే అంటే కూడా తీసుకోనటువంటి ఒక దుస్థితి ఉండే. ఎందుకు ఈ మాట చెప్తున్నా, రేషన్ కార్డు కేవలం ఒక బియ్యం తీసుకోవడానికే, లేకపోతే రేషన్ సరుకులు తీసుకోవడానికే కాదు. ఏదైతే ఫుడ్ సెక్యూరిటీ కార్డు పేరు మార్చారో, లేకపోతే రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఏదైనా కావచ్చు, పేరు ఏదైనా కావచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ అప్పుడు 2 లక్షలు ఉండే, మా ప్రభుత్వం వచ్చిన వెంటనే 10 లక్షల రూపాయలు పెంచినప్పుడు ఈ రేషన్ కార్డు అవసరం పడుతుంది. బిలో పావర్టీకి ఉన్న వారికే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది కాబట్టి అప్పుడు 10 సంవత్సరాల నుంచి ఏ ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలే, అప్లికేషన్ తీసుకోలే. ఒకవేళ అప్లికేషన్ తీసుకున్నా కూడా దాన్ని పర్స్యూ చేయలే. కాబట్టి ఇప్పుడు ప్రజాపాలన వచ్చిన తర్వాత ఎవరైతే పేద ప్రజలు పెట్టుకున్నారో వాళ్ళని నిజాయితీగా రెవెన్యూ అధికారులతో ఎంక్వైరీ చేయించి బిలో పావర్టీగా ఉన్న వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున రేషన్ కార్డులు రావడం జరిగింది. సో ఇప్పుడు ఏమైంది అని అంటే, సన్న బియ్యం ఇస్తున్నామని చెప్పడంతో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తున్న సన్న బియ్యాన్ని వినియోగించుకోవాలనే ఆలోచనతోటి ప్రజలు పెద్ద ఎత్తున క్యూ లైన్, మీరు అన్నట్టుగా క్యూ లైన్ కట్టడానికి కారణం అదొకటి. రెండో విషయము, 3 నెలలకు సంబంధించి ఒకేసారి ఇవ్వడం ద్వారా ఏదైతే రాబోయే ఇప్పుడు అన్నది ఇంతకుముందు గతంలో వర్షాలను, వరదలను మనం చూసినటువంటి నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా అందరూ కూడా బిలో పావర్టీకి సంబంధించిన వాళ్ళు తీసుకునే వాళ్ళందరూ కూడా రెక్కాడితే కానీ డొక్కాడని వారు కొంతమంది ఉంటారు. కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకొని రాబోయేది వర్షాకాలం కాబట్టి వాళ్ళ పనుల దృష్ట్యా కావచ్చు, చాలా మంది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అనేది వాస్తవం. అందులో వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో వ్యవసాయ కూలీలు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు రాబోయే కాలం అంతా కూడా వ్యవసాయానికి సంబంధించిన కూలీలు వాళ్ళ పనులకు పోయేటువంటి నేపథ్యంలో 3 నెలలకు సంబంధించిన రేషన్ ఒకేసారి ఇవ్వడం ద్వారా ఇక్కడ ఏమైతుందంటే, ఏదైతే వాళ్ళు వచ్చినటువంటి వినియోగదారులు ఉన్నారో వాళ్ళని గుర్తించేటప్పుడు మిషన్స్ కి సంబంధించి ఒక్కసారి 3 నెలల సరుకు ఇస్తారు కాబట్టి ఒక మనిషి 3 సార్లు తంపేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అట్లా కొంత ఆలస్యం అవుతున్నటువంటి వాస్తవం. కానీ దాని మన నెట్వర్క్ ప్రాబ్లం, సర్వర్ ప్రాబ్లం కావచ్చు, లేకపోతే ఇంటర్నెట్ నెట్వర్క్ ప్రాబ్లం ద్వారా కొంత ఆలస్యం అవుతున్నమాట వాస్తవం కావచ్చు కాక, కానీ తప్పకుండా ప్రతి ఒక్క పేదోడు
ప్రతి ఒక్క పేద ప్రజలు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిలో పావర్టీకి సంబంధించిన అందరూ కూడా సంపన్న వర్గాలతో ధీటుగా సన్న బియ్యం తినాలన్న ఆలోచనతోటి ఒక మంచి ఆలోచనతోటే ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దానిలో చిన్న చిన్న మంచి పని చేసినప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతా ఉన్నాయి, కొన్ని వీళ్ళ దగ్గర జరుగుతున్నమాట వాస్తవం. మరొకసారి మీ వద్దకు వస్తాను సార్. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మీరు చెప్పారో ఈ విషయంపై మనం ఒకసారి రామూర్తి గారి దగ్గర